Hi my dear friends, welcome to Chemistry SR, our chemistry channel. In this video, we are going to discuss about Charles law in chapter States of Matter. Intermediate first year States of Matter chapter లో చార్లెస్ లా గురించి చూద్దాం. అసలు ఈ లా ఏం చెప్తుంది, లాలో ఉన్న మ్యాథమెటికల్ డెరివేషన్ ఏంటి, తర్వాత గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఏమున్నాయనేది ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఇక్కడ చార్లెస్ లా ఫస్ట్ మనకు ఏం చెప్తుంది అనేది తెలుసుకోవాలి. ప్రీవియస్ వీడియోలో బాయిల్స్ లా చూసాం, ఈ వీడియోలో చార్లెస్ లా చూస్తున్నాం. సో చార్లెస్ లా గివ్ నథింగ్ బట్ ఇట్ గివ్స్ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య రిలేషన్ ఇస్తుంది. ఎప్పుడు ఇస్తుందంటే అట్ కాన్స్టెంట్ ప్రెజర్ కీపింగ్ యాజ్ ఏ కాన్స్టెంట్. ఒక గ్యాస్ యొక్క ప్రెజర్ని కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ లేదా కాన్స్టెంట్గా ఉంచినప్పుడు ఆ గ్యాస్ యొక్క వాల్యూమ్కి టెంపరేచర్కి మధ్య రిలేషన్ ఇస్తుంది మన చార్లెస్ లా. సరే, ఏం చెప్తుంది ఆ రిలేషన్ ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా ఉండు. 2 వేస్లో చెప్తాను. ఫస్ట్ కొంచెం క్రిటికల్గా అనిపించవచ్చు, సెకండ్ ఈజీగా ఉంటుంది. చూద్దాం ఎలా మనం 2 వేస్లో స్టేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఏమంటాడంటే ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ఏ గ్యాస్. కొంత మాస్ ఉంటుంది గ్యాస్కి, అలాంటి గ్యాస్ యొక్క వాల్యూమ్ అనేది ద వాల్యూమ్ ఆఫ్ గివెన్ మాస్ ఆఫ్ ఎ గ్యాస్ ఈజ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్. కొంత మాస్ ఉన్న గ్యాస్ యొక్క వాల్యూమ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు బై 1/273 టైమ్స్. ఎంత పెరగచ్చు అంట? 1/273 టైమ్స్ అంట. ఎవరికంటే అట్ 1/273 టైమ్స్ బై వాల్యూమ్ అట్ 0 డిగ్రీ సెల్సియస్. 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఒక గ్యాస్ వాల్యూమ్ ఎంత ఉందో అందులో 1/273 టైమ్స్ వాల్యూమ్ పెరగచ్చంట, తగ్గచ్చంట. ఎప్పుడు? వెన్ టెంపరేచర్ రైజెస్ ఆర్ లోయర్స్ బై 1 డిగ్రీ సెల్సియస్. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అట్ కాన్స్టెంట్ ప్రెజర్. ఓకేనా? ఇది మనం చార్లెస్ లాగా చెప్పుకోవచ్చు. అంటే ఒక గ్యాస్ యొక్క ప్రెజర్ను కాన్స్టెంట్గా పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్యాసు 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకుందాం. గ్యాస్ ఏ టెంపరేచర్ దగ్గర ఉంది? 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది అనుకుందాం. ఇది వింటే డెఫినేషన్ అర్థమవుతుంది. 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉంది. ఇప్పుడు దీని టెంపరేచర్ను 26 డిగ్రీ సెల్సియస్కు పెంచావు. అంటే ఎంత పెంచావు? 1 డిగ్రీ సెల్సియస్ పెంచావు. పెంచినప్పుడు V25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాల్యూమ్ V26కి వచ్చేసరికి ఏమవుతుందంటే V26 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉండేది V at 25 డిగ్రీ సెల్సియస్ ప్లస్ V0/273 అంటాడు. అంటే 1 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ రైజ్ చేస్తే అక్కడ వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాల్యూమ్కి 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాల్యూమ్కి ఎంత పెరుగుతుంది అంటే 1 డిగ్రీ పెంచినప్పుడు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాని వాల్యూమ్ ఎంత ఉంది? V0. అందులో 273 పార్ట్ పెరుగుతుంది 1 డిగ్రీ పెంచితే. ఒకవేళ నువ్వు 26 కాదు 27కు పెంచావు అనుకో, వాల్యూమ్ అట్ 27 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్ టు
25 దగ్గర ఎంత ఉంది? V25 డిగ్రీ సెల్సియస్, అంటే 25 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ప్లస్ ఎన్ని డిగ్రీ పెంచావు? 25 నుంచి 27కి 2 డిగ్రీస్ పెంచావు కదా. సో 2 ఇంటూ V0/273 అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర దాని వాల్యూమ్లో 273 పార్ట్ పెరుగుతుంది ఒక్కొక్క డిగ్రీ సెల్సియస్కు. 2 డిగ్రీ పెంచావు కాబట్టి 2 ఇంటూ V0/273. ఒకవేళ నువ్వు 25 దగ్గర ఉన్నదాన్ని నేరుగా 30 డిగ్రీ సెల్సియస్కు పెంచావు అనుకో, అంటే 25 ఉన్నదాన్ని ఎక్కడికి తీసుకొచ్చావు? గ్యాస్ను 30 డిగ్రీ సెల్సియస్కు తీసుకొచ్చావు. అప్పుడు వాల్యూమ్ ఎంత ఉంటుందంటే V30 డిగ్రీ సెల్సియస్ ఈజ్ ఈక్వల్స్ టు V25 డిగ్రీ సెల్సియస్ ప్లస్ V0/273. పెంచావు కాబట్టి ప్లస్ పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది? 5 డిగ్రీస్ పెంచావు కదా, 5 టైమ్స్ ఆఫ్ వాల్యూమ్ అట్ 0 డిగ్రీ సెల్సియస్ బై 273. అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాల్యూమ్లో 273 పార్ట్ 1 డిగ్రీ సెల్సియస్కి పెరుగుతుంది. నువ్వు 5 డిగ్రీస్ పెంచావు కాబట్టి ఇంటూ 5, అలాంటి 5 టర్మ్స్ పెరుగుతాయి. ఒకవేళ నువ్వు 25 దగ్గర ఉన్నదాన్ని 24 డిగ్రీ సెల్సియస్కు తీసుకెళ్ళావు అనుకో, సో వాల్యూమ్ అట్ 24 డిగ్రీ సెల్సియస్ ఎంత ఉంటుందంటే వాల్యూమ్ అట్ 25 డిగ్రీ సెల్సియస్, టెంపరేచర్ తగ్గించావు కదా, తగ్గిపోతుంది వాల్యూమ్. ఎంత? 1 డిగ్రీ సెల్సియస్ కదా. సో 1 ఇంటూ V0/273 అంటే V0/273 టైమ్స్ తగ్గిపోతుంది. లేదు, నువ్వు 25 నుంచి 20 డిగ్రీ సెల్సియస్కు తీసుకెళ్ళావు, అంటే టెంపరేచర్ 5 డిగ్రీ సెల్సియస్ తగ్గించావు. అప్పుడు V20 డిగ్రీ సెల్సియస్, 20 డిగ్రీ సెల్సియస్ దగ్గర వాల్యూమ్ ఎంత ఉంటుందంటే 25 దగ్గర నువ్వు అక్కడి నుంచి తీసుకున్నావు కాబట్టి 25 దగ్గర ఉన్న వాల్యూమ్ టెంపరేచర్ తగ్గించావు కదా. సో వాల్యూమ్ ఎంత తగ్గుతుందంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న వాల్యూమ్లో 273 పార్ట్ ఫర్ 1 డిగ్రీ సెల్సియస్కి. ఇక్కడ 5 డిగ్రీ తగ్గింది కాబట్టి ఇంటూ 5 టైమ్స్, అన్ని టైమ్స్ తగ్గుతుంది. అర్థమైందా? అంటే మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, టెంపరేచర్ పెంచుకుంటూ పోతే వాల్యూము పెరుగుతోంది, ప్లస్ ప్లస్ ప్లస్. ఎంత పెరుగుతుంది? 1 డిగ్రీ సెల్సియస్కు 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న తన వాల్యూమ్లో 273 పార్ట్ పెరుగుతూ ఉంది. 1 డిగ్రీ పెంచితే V0/273, 2 డిగ్రీస్ పెంచితే 2 ఇంటూ V0/273, 3 డిగ్రీస్ పెంచితే 3 ఇంటూ V0/273, 5 డిగ్రీ పెంచితే 5 ఇంటూ V0/273 టైమ్స్ పెరుగుతూ ఉంటుంది. ఒకవేళ తగ్గిస్తూ ఉంటే అంతే వాల్యూ తగ్గుతూ ఉంటుంది. 1 డిగ్రీ సెల్సియస్ తగ్గి V0/273 టైమ్స్ తగ్గుతుంది. 25 దగ్గర మైనస్ V0/273. ఒకవేళ 2 డిగ్రీస్ తగ్గించావు, 2 ఇంటూ V0/273 టైమ్స్ తగ్గుతుంది. ఒకవేళ 5 డిగ్రీ తగ్గించావు, నువ్వు ఇనిషియల్గా 25 దగ్గర ఉన్నావు, 5 డిగ్రీ తగ్గించావు, అప్పుడు 25 దగ్గర ఉన్న వాల్యూమ్ మైనస్ 5 ఇంటూ V0/273. ఇది మనకు చార్లెస్ లా చెప్పేది. అంటే నువ్వు 1 డిగ్రీ టెంపరేచర్ పెంచితే వాల్యూమ్ పెరుగుతుంది, 1 డిగ్రీ టెంపరేచర్ తగ్గిస్తే వాల్యూమ్ తగ్గుతుంది. కానీ ఎంత తగ్గుతుంది అంటే 0 డిగ్రీ సెల్సియస్ దగ్గర ఉన్న తన వాల్యూమ్ V0 అనుకుంటే అందులో 273 పార్ట్ టెంపరేచర్ తగ్గించినప్పుడు తగ్గడం, టెంపరేచర్ పెంచినప్పుడు పెరగడం ఫర్ 1 డిగ్రీ సెల్సియస్కు. ఇది ఆయన చెప్పేది. ఇది అంటే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి, వాల్యూమ్ అనేది టెంపరేచర్ పెంచితే పెరుగుతుంది, టెంపరేచర్ తగ్గిస్తే తగ్గుతుంది కదా. అంటే ఆల్టర్నేటివ్గా దీన్ని ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. ఇదంతా ఇక్కడ కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర కదా. సో at a constant pressure, volume of given mass of a gas is directly proportional to temperature in Kelvin. లేదా అబ్సల్యూట్ టెంపరేచర్ అని చెప్పచ్చు, క్యాపిటల్ టీ. ఓకేనా? సరే, అంటే అర్థం ఏంటి? V ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు క్యాపిటల్ టీ. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? అట్ కాన్స్టెంట్
ప్రెజర్. ఓకేనా? సరే, ఇప్పుడు V ఈజ్ ఈక్వల్స్ టు ప్రపోర్షనాలిటీ రిమూవ్ చేస్తే ఒక కాన్స్టెంట్ రాస్తాం K ఇంటూ T. ఆ టీని తీసుకొచ్చావనుకో V/T ఈజ్ ఈక్వల్స్ టు K, నథింగ్ బట్ ఏ కాన్స్టెంట్. అంటే ఒక గ్యాస్ యొక్క వాల్యూము టెంపరేచర్ల రేషియో కాన్స్టెంట్గా ఉంటుంది అంటాడు. సరే, ఇప్పుడు నువ్వు గ్యాస్ను 2 డిఫరెంట్ కండిషన్స్ దగ్గర తీసుకున్నావు అనుకో. ఇనీషియల్గా వాల్యూమ్ V1 టెంపరేచర్ T1, ఫైనల్గా వాల్యూమ్ V2 టెంపరేచర్ T2. టెంపరేచర్ చేంజ్ చేసే వాల్యూమ్ చేంజ్ అయ్యేది. ఇనిషియల్ టెంపరేచర్ దగ్గర రిలేషన్, ఫైనల్ టెంపరేచర్ దగ్గర రిలేషన్. V1/T1 ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. V2/T2 ఎలా ఉంటుంది? కాన్స్టెంట్. సో V1/T1 ఈజ్ ఈక్వల్స్ టు V2/T2. ఇది ఆల్టర్నేట్ ఫామ్. ఓకేనా? సో దిస్ ఈజ్ అబౌట్ చార్లెస్ లా. వాట్ చార్లెస్ లా స్టేట్స్ ఈస్ దిస్ వన్. వాల్యూమ్ టెంపరేచర్కి డైరెక్ట్లీ రిలేటెడ్ అని. ఎప్పుడు? ప్రెజర్ కీపింగ్ యాజ్ కాన్స్టెంట్ అని. అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఈ చార్లెస్ లాకు గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అంటే వాల్యూమ్ టెంపరేచర్ మధ్య రిలేషన్ను ఎలా ఇస్తుందో అది మనం అబ్జర్వ్ చేద్దాం. ఓకే, గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాం. సో వాల్యూమ్ ఏం చేద్దాం? వై డైరెక్షన్లో తీసుకుందాం. టెంపరేచర్ ఇన్ కెల్విన్ T, ఓకేనా, కెల్విన్స్లో. దీన్ని ఎక్స్ డైరెక్షన్లో తీసుకుందాం. గ్రాఫ్ డ్రా చేస్తే వి గెట్ ఏ స్ట్రైట్ లైన్ పాస్డ్ త్రూ ద ఆరిజిన్. ఆరిజిన్ నుంచి పాస్ అవుతున్నటువంటి స్ట్రైట్ లైన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ దిస్ కర్వ్ ద ప్రెజర్ ఈస్ కీపింగ్ యాజ్ కాన్స్టెంట్ P1 అనుకుందాం. ఈసారి ప్రెజర్ మార్చి P2 ప్రెజర్ ఫిక్స్ చేద్దాం. మళ్ళీ గ్రాఫ్ డ్రా చేస్తే we get a straight line like this which is at another constant pressure P2. ఈసారి గ్యాస్ యొక్క ప్రెజర్ మార్చి ఇంకో వాల్యూ దగ్గర ఫిక్స్ చేసి పెడదాం. ప్రెజర్ కాన్స్టెంట్ కదా, అప్పుడు వాల్యూమ్కి టెంపరేచర్కి రిలేషన్ తీసుకుంటూ వస్తే, అంటే టెంపరేచర్ చేంజ్ చేసుకుంటూ పోతే వాల్యూమ్ ఎలా మారుతుంది అనేది గమనిస్తే we get a curve like this. ఓకేనా? హియర్ ద గ్రాఫ్స్, చార్లెస్ లాలో వచ్చే గ్రాఫ్స్ వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్ ఆర్ కాల్డ్ ఐసోబార్స్. ఏమంటారు వీటిని? ఐసోబార్స్ అంటారు. ఎక్కడొస్తాయి ఐసోబార్స్? దే ఆర్ డ్రాన్ అట్ కాన్స్టెంట్ ప్రెజర్. కాన్స్టెంట్ ప్రెజర్ దగ్గర డ్రా చేస్తే వస్తాయి. ఓకేనా? వెన్ వాల్యూమ్ వర్సెస్ టెంపరేచర్. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టెంపరేచర్ కెల్విన్ స్కేల్ కాకుండా డిగ్రీ సెల్సియస్లో తీసుకుందాం. దానివల్ల మనం ఇంకొక విషయం తెలుసుకోవచ్చు. హియర్ టెంపరేచర్ T ఇన్ డిగ్రీ సెల్సియస్. దిస్ ఈజ్ 0 డిగ్రీ సెల్సియస్. వాల్యూమ్ ఈజ్ టేకెన్ అలాంగ్ వై డైరెక్షన్. ఓకేనా? వాల్యూమ్ వై డైరెక్షన్లో తీసుకున్నాం, టెంపరేచర్ ఇక్కడ తీసుకుంటున్నాం. 0 డిగ్రీ సెల్సియస్, సే 100 డిగ్రీ సెల్సియస్. ఓకేనా? 200 డిగ్రీ సెల్సియస్, 300 డిగ్రీ సెల్సియస్ అట్లా అనుకుందాం. ఓకేనా? 200, 300 డిగ్రీ సెల్సియస్ అలా ఇమాజిన్ చేసుకుందాం మన కన్వీనియంట్ కోసం. దెన్ ఇక్కడ -100, -200, -273 డిగ్రీ సెల్సియస్. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే -273.15 అనుకో ఈ వాల్యూ అనుకుందాం అర్థం కావడానికి. ఇప్పుడు నువ్వు గ్రాఫ్ డ్రా చేస్తే we get a straight line but not passed through the origin. ఎందుకంటే ఇక్కడ మనం కెల్విన్లో తీసుకున్నప్పుడు 0 కెల్విన్ దగ్గర టచ్ అయ్యాయి. ఇక్కడ కెల్విన్ కాదు, అది డిగ్రీ సెల్సియస్. మనం ఏం తీసుకుంటున్నాం ఇక్కడ? డిగ్రీ సెల్సియస్లో, స్మాల్ t ఇన్ డిగ్రీ సెల్సియస్. సో 0 కెల్విన్ వేరు, 0 డిగ్రీ సెల్సియస్ వేరు కదా, కాబట్టి అక్కడ టచ్ కాదు. వి గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. బట్ ఇది ఎక్కడ టచ్ అవుతుంది? ఆ కర్వ్ను ఇలా వచ్చిన స్ట్రైట్ లైన్ను ఎక్స్ట్రాపోలేట్ చేస్తే ఇలా నెమ్మదిగా ఇట్ టచెస్ ది టెంపరేచర్ యాక్సిస్ అట్ -273.15 డిగ్రీ సెల్సియస్.
-273.15 డిగ్రీ సెల్సియస్ లేదా -273 డిగ్రీ సెల్సియస్ అనొచ్చు. ఇక్కడ టచ్ అవుతుంది. దీన్నే ఏమంటారంటే అబ్సల్యూట్ జీరో. ఏమంటారు? అబ్సల్యూట్ జీరో అంటారు. అంటే దిస్ ఈజ్ కాల్డ్ 0 కెల్విన్ లేదా -273.15 డిగ్రీ సెల్సియస్. At this absolute zero, the volume of a gas at a constant pressure is zero. Gas volume ఏమైపోయింది? జీరో. అందుకే దాన్ని అబ్సల్యూట్ జీరో అంటారు. ఒకవేళ నువ్వు దిస్ ఈస్ టెంపరేచర్ P1, P2 దగ్గర కర్వ్ డ్రా చేసావు అనుకో, you will get a curve like this. This is at P2. P3 ప్రెజర్ దగ్గర కర్వ్ డ్రా చేసావు. దిస్ ఈజ్ P3. ఓకేనా? ఇక్కడ రిలేషన్ గమనిస్తే P1, P2, P3 రిలేషన్ ఎలా ఉంటుందంటే P1 కంటే P2 ఎక్కువ ఉంటుంది, P2 కంటే P3 ఇంకా ఎక్కువ ఉంటుంది. P1 లెస్ దాన్ P2 దాన్ P3. ఓకేనా? మరి ఇక్కడ కూడా డ్రా చేస్తే రిలేషన్ ఎలా ఉంటుందంటే P1, P2, P3 మధ్య రిలేషన్ P1 కంటే P2 ఎక్కువ, P2 కంటే P3 ఇంకా ఎక్కువ. ప్రెజర్ ఇంక్రీజ్ అయితే వాల్యూమ్ తగ్గుతుంది కదా, అలా అన్నమాట. సో దీస్ ఆర్ ద గ్రాఫ్స్ విచ్ గివ్ ద రిలేషన్ బిట్వీన్ వాల్యూమ్ అండ్ టెంపరేచర్. ఇక్కడ మైనస్ అబ్సల్యూట్ జీరో ఇజ్ ఈక్వల్ టు 0 కెల్విన్ లేదా -273.15 డిగ్రీ సెల్సియస్ ఎగ్జాక్ట్గా చెప్పాలంటే, లేదంటే 273 డిగ్రీ సెల్సియస్ అని చెప్పొచ్చు. దిస్ ఈజ్ కాల్డ్ అబ్సల్యూట్ జీరో. అట్ దిస్ టెంపరేచర్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ గ్యాస్ బికమ్స్ జీరో. చూడు, వాల్యూమ్ తగ్గిపోతూ ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయింది? జీరో వాల్యూమ్ అయిపోయింది. అందుకే దీన్ని ఏమంటాం? అబ్సల్యూట్ జీరో అంటాం. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ చార్లెస్టన్. I hope you understand. Keep watching. Thank you. Don't forget to like and share to someone.